నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగోబా జాతరలో అట్టహాసంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు. ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించిన అధికారులు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శనలిచ్చిన కళాకారులు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం. ఆర్టీసీ బస్టాండ్లో విజయ డైరీ పార్లర్ను ప్రారంభించిన కలెక్టర్. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్న రవాణా శాఖ అధికారులు. వాహనదారులు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచన. బోత్ గురుకులంలో ముగిసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని, అందుకోసం ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో విజయ డైరీ పార్లర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞ మాలవీయతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. వారికి అధికారులు, మెప్మా సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి పార్లర్ను ప్రారంభించారు. విజయ డైరీ ఉత్పత్తులను పరిశీలించి ఆయన మొదటి బోనీ చేశారు. పార్లర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వ్యాపారం మరింత వృద్ధి చెంది ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు వచ్చిన అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, విజయ డైరీ డీడీ మధుసూదన్, ఆర్టీసీ డిఎం కల్పన, మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ విజయ డైరీ ఉత్పత్తులు చాలా నాణ్యమైనవని, అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతో మెప్మా సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో ఈ పార్లర్ల యూనిట్లు పెట్టిస్తున్నామన్నారు. దీనివల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఉందన్నారు. ఆర్థిక ప్రవృత్తి ఉండాలి కాబట్టి ఏమైనా ఉన్నా మహిళల ద్వారానే చేయాలి. అది మా ఆలోచన ఉంది. సో అందుకే ఈరోజు అందరము కూడా కలిసి ఇక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో మహిళల గ్రూప్ ద్వారా ఈ విజయ డైరీ పార్లర్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న కూలింగ్ క్యాన్, చిన్న కూలింగ్ ఫీజర్ అక్కడ మహిళలకి ఇస్తున్న దాంట్లో కూడా ఇంకా ప్రొడక్ట్స్ కూడా స్టోర్ చేసి మళ్ళీ ఇంకా కూడా వారికి అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నా కూడా వీళ్ళు చిన్న అట్లా క్యాన్ పెట్టి మళ్ళీ విజయ డైరీ తరఫు నుంచి అక్కడ ప్రొడక్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళు అక్కడ లోకల్ లెవెల్లో కూడా ఉంది. మళ్ళీ ఈజీగా ఇంకా వారికి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా ఉంటుంది. ఇక్కడ గ్రాహకులు ఎక్కువ మంది వస్తారు. మనం అందరూ కూడా విజయ డైరీ ప్రొడక్ట్సే కొనాలి. విజయ డైరీలో చాలా నాణ్యమైన ప్రొడక్ట్స్ ఉంటుంది. సో విజయ డైరీ ప్రొడక్ట్స్ అందరూ కూడా కొనాలి. అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఏసీయూటీ గారికి, తర్వాత ఆర్ఎం గారికి, డిఎం గారికి కూడా వారు కష్టపడి డీడీ డైరీ గారితో కలిసి ఎంత మంచిగా ఒక గ్రూప్ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు స్టార్ట్ చేసినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు. తొలిసారిగా నాగోబా జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆదివాసీ గిరిజనుల సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా ఈ వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి రాజశేష, ఎస్పీ గౌసాలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, వెంకట్రావు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాగోబా జాతర ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో మొదటి రోజు మహాపూజతో ప్రారంభమై జాతరకు 2వ రోజు నుండి భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 3వ రోజు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణలో జరిగే ఈ ఆదివాసీ సంబురం రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరగా పేరొందింది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకిస్తున్నారు. మార్లవాయి గుస్తాడి కళాకారులు, కొలాం నృత్య బృందం, గుడిహత్నూర్ గోండి ధీంసా, కోహినూర్ ఆంధ్ర కమ్యూనిటీ, ఇంద్రవెల్లి పర్దాన్ కమ్యూనిటీ, తోషం నాయక్ పోడ్ పరార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృక్ష సంపద పర్యావరణ పరిరక్షణలపై కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి. లయబద్ధ నృత్యాలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలోని బోత్ గురుకులంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవాణా శాఖ అధికారులను విద్యార్థులు బ్యాండ్ మేళాల మధ్య సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు బెలూన్లను గాలిలోకి వదిలారు. మా డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన ఇన్స్పెక్టర్స్ అందరికీ అండ్ రోడ్ సేఫ్టీ ఇవాళతో మనము ముగించుకోబోతున్నాము. సో ఆ ముగింపు కార్యక్రమం మీ అందరితో ఇక పైన అందరూ వచ్చేసండి. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్డు భద్రతపై పాటించాల్సిన నిబంధనలపై ప్రజలు, విద్యార్థులు, వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. వివిధ రకాల కార్యక్రమాలతో చైతన్యపరిచామని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణాలు చేస్తూ ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తారని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. మీరు కూడా ఇప్పుడు మీ అమ్మనన్న కానీ మీ అన్నయ్య కానీ అక్క కానీ చెల్లె కానీ ఎవరైనా రేపు పొద్దున మీరు పెరిగిన తర్వాత కూడా మీరు ఈ రోడ్డు భద్రత అంటే రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఉంటాం కదా, అందరూ
ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని కులస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఆర్యవైశ్యులంతా స్థానిక ఉమామహేశ్వర ఆలయం నుండి వాసవి మాత ఆలయం వరకు గంగా జలాలతో బ్యాండ్ మేళాల నడుమ శోభాయాత్రగా తరలి వెళ్లారు. అనంతరం గంగా జలాలతో అమ్మవారికి అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి సన్నిధి కోవెలలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి వచ్చిన అశేష భక్తులతో ఆలయం సందడిగా మారింది. భక్తుల వాసవి నామస్మరణలు, మంగళహారతులతో ఆలయం మార్మోగింది. కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి కేంద్ర బిందువులైన సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభానికి, విమానాశ్రయం నిర్మాణానికి, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు, సెంట్రల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో బీఎంఆర్ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీసీఐ సాధనా కమిటీ కన్వీనర్ సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయగిరి నారాయణ, పట్టణ అధ్యక్షులు అలాలజయ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, నాయకులు చిలక దేవిదాస్, సిపిఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటరమణ, రైతు జేఏసీ నాయకులు బండి దత్తాత్రేయ్, లోకారి పోషెట్టి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి లంక జమున, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శి బొజ్జ ఆశన్న, అన్నముల్ల కిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. బీజేపీ ఈ జిల్లా ప్రజలకు రుణపడి ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి ఈ బడ్జెట్లో పైవాటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేటాయించని ఎడల ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, సిపిఎం జిల్లా నాయకులు ఆర్ మంజుల, ఆర్ సురేందర్, కె ఆశన్న, ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గత 26 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నటువంటి సీసీఐని తెరిపించాలా, దానికోసం నిధులు కేటాయించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అయినటువంటి ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. దాదాపు 1300 ఎకరాల భూసేకరణ చేసి ఇప్పటికే 500 పైసలకు ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి విమానాశ్రయం వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అలాగే దక్షిణ భారతదేశంలోనే తెల్ల బంగారంగా పేరుగాంచినటువంటి పత్తి ఆదిలాబాద్లో పండుతుంది. అట్లాంటి పత్తి పండే చోట టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి మన ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు బీజేపీ రుణపడి ఉన్నది. ఎందుకు అనంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 2 సార్లు ఎంపీని పార్లమెంటుకు గెలిపించి పంపించారు. అట్లనే ఆదిలాబాద్ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపించి పంపించారు. మన రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4 ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి పంపించారు. కాబట్టి బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి.
డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భవిష్యత్తులో బీజేపీ పట్ల ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఆదిలాబాద్ జిల్లా పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేని కానీ బీజేపీ ఎంపీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు పోరాటం చేయండి, ప్రజల తరఫున మీకు అండగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది ప్రజలందరి ఆకాంక్ష, కోరిక. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఏకమయ్యి ఈ సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీరు రాజకీయాల గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడానికి మీరు పోరాటం చేయండి. పార్లమెంటులో మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల ఆలయ నిర్మాణానికి పలువురు తమ వంతుగా విరాళాలు అందజేశారు. దాతలను గ్రామస్తులు శాల్వాలతో సత్కరించారు. మిడిచల్మ స్వప్న స్మారకార్థం వారి మాతృమూర్తి 10,20,000 రూపాయలు విరాళం అందించగా, సుధారపు రాములు స్మారకార్థం ఆయన కుమారుడు సుధారపు పోతన్న స్థలాన్ని విరాళంగా అందించారు. కార్యక్రమంలో మాజీ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ సర్పంచ్ పూండ్రు పోతారెడ్డి, గోక వెంకటరెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, అశోక్, సంజీవరెడ్డి, ప్రకాష్ రెడ్డి, పొచ్చన్న, రామ్కిష్టు, నరసింహులు, భీమన్న, సుభాష్, పండరి, సురేష్ రెడ్డి, రాజారెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. మార్కండేయ జన్మదినోత్సవానికి భక్తులు, పద్మశాలీలు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన భాగ్యనగర్ హమాలీ కాలనీలో గల శ్రీ మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం అనంతరం శోభాయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై ప్రధాన వీధుల గుండా కొనసాగి తిరిగి ఆలయానికి చేరుకుంటుందని వివరించారు. శోభాయాత్రలో పద్మశాలి కులస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో తాలూకా పద్మశాలి సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కండేయ ఆలయం అమలివాడ భాగ్యనగర్ ఆదిలాబాద్ నందు రేపు జరగబోయే శ్రీ మార్కండేయ మహారుషి యొక్క జన్మదినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని యావత్ కుల బాంధవులను ఆహ్వానించాలనే సదుద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. రేపు ఉదయం 5 గంటల నుండి మహా రుద్రాభిషేకము మరియు ప్రత్యేక పూజలు జరపబడును. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమము మరియు 3 గంటల నుండి శోభయాత్ర తీయడం జరుగుతుంది. బీజేపీ మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని, ఆదిలాబాద్ జిల్లాపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ వైఖరిని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తామని జిల్లా ప్రజలకు మాయమాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం మోసగించిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ప్రజలు బీజేపీకి పట్టం కట్టినప్పటికీ పాలకులు మాత్రం ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కేవలం హిందుత్వ భావజాలాన్ని ప్రయోగించి లబ్ధి పొందుతోందని ఆరోపించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, గిరిజన యూనివర్సిటీ, సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఎయిర్పోర్ట్ వంటి అనేక హామీలుగానే మిగిలిపోయాయన్నారు. ఇకనైనా ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వయంగా అప్పటి కేంద్ర హోంమంత్రి, వాళ్ళ ఎన్నికైన కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు 2018లో ఆదిలాబాద్లో మా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఆదిలాబాద్ జోపడి పట్టి కనిపేది అందరికీ పట్టాలు ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. నేటికి కూడా అది దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారం వచ్చింది. ఈ విధంగా కేంద్రంలో బీజేపీ వచ్చినాక మాటలకు పరిమితమై హిందుత్వం జాలంతో ఆదిలాబాద్లో ఎలాంటి కార్యక్రమం చేయరు. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే నిర్మిస్తాం,
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, గిరిజన యూనివర్సిటీ తెస్తాం, ఇంకా రకరకాల మాయమాటలు చెప్పి మరి కేంద్రం బీజేపీ ఆదిలాబాద్లో పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంది. అన్న టీఆర్ఎస్ కూడా మేము కేంద్రం ఇస్తలేదని ఈడు ఇస్తలేని వాడు చెప్పి ప్రజల్ని ఆదిలాబాద్ జిల్లాకు మోసం చేసింది. ఇవాళ ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తిరగకపోతే రేపు పెట్టే బడ్జెట్లో పార్లమెంట్లో అతి త్వరలో పెట్టే బడ్జెట్లో రైల్వే లైన్ సంబంధించింది, ఎయిర్పోర్ట్ సంబంధించింది, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించింది, గిరిజన యూనివర్సిటీ, ఈ 4 ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్లో ఈ నిధులు రావాలి. ఈ నిధులు రాకపోతే సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి ముందుకు వస్తాయని చెప్పి, ముందుకు వెళ్తాయని చెప్పి, ప్రజల్లో చైతన్యం రావడానికి అతి త్వరలో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీని హెచ్చరిక చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగోబా జాతరలో అట్టహాసంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు. ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించిన అధికారులు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శనలిచ్చిన కళాకారులు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం. ఆర్టీసీ బస్టాండ్లో విజయ డైరీ పార్లర్ను ప్రారంభించిన కలెక్టర్. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్న రవాణా శాఖ అధికారులు. వాహనదారులు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచన. బోత్ గురుకులంలో ముగిసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.